My precious brothers and sisters, నా అమూల్యమైన సోదర సోదరీలారా, you have all gathered here to be in God's presence. దేవుని సన్నిధిలో ఉండు నిమిత్తమే మీరందరూ ఇక్కడికి చేరి వచ్చి ఉన్నారు. And today we are going to meditate about the God who is our comforter. మనకు ఆదరణకర్త అయ్యున్న దేవుని గురించి ఈ రోజున మనము ధ్యానము చేయనయ్యున్నాం. If you read 2 Corinthians chapter 1 verse 3, రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనము చదివినట్లయితే, we read over there that he is the God of all comfort. ఆయన సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడని మనం చదవగలుగుతాం. Isaiah chapter 66 and verse 13 says, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, our God will comfort us like a mother who comforts her children. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా దేవుడు ఆదరిస్తాడని మనం చదవగలం. My precious brothers and sisters, నా అమూల్య సోదరీలారా, this day ఈ రోజున we are going to receive God's comfort in our lives. దేవుని యొక్క ఆదరణ మన జీవితాల్లో మనం పొందనయ్యున్నాం. How we can receive this comfort? ఈ ఆదరణను మనం ఎలాగున పొందగలము? This world is a troubled world. ఈ లోకం ఎక్కడ చూసినా కలత కలవరాని గుని చేసే లోకమై ఉన్నది. For the family people, కుటుంబ జీవితంలో ఉన్న వారికి, or for the people, young people, యవ్వన ప్రాయములో ఉన్న వారికి, everybody is facing lot of problems. అందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. But today కానీ ఈ రోజున God is going to remove everything. దేవుడు సమస్తమును కూడా తొలగించనయ్యున్నారు. You are going to receive the comfort of God. దేవుని యొక్క ఆదరణ మీరు పొందనయ్యున్నారు. The God of a comfort is here. ఆదరణకర్త అయిన దేవుడు ఇక్కడ ఉన్నారు. How we can receive this comfort? ఈ ఆదరణ ఎలా పొందగలము? How we can receive the comfort from the Lord? దేవుని యొద్ద నుంచి ఆదరణ ఎలాగున పొందగలము? First of all, the word of God says మొదటిగా వాక్యం ఏం చెప్తోందంటే, in Ephesians chapter 3 verse 17, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, we have to receive the Lord God Almighty who is the comforter in our hearts. ఆదరణకర్త అయిన దేవుని మొదటిగా మన సొంత హృదయాల్లోనికి ఆహ్వానించవలసి ఉన్నది. If you read Psalm 23 and verse 6, 3వ కీర్తన 6వ వచనాన్ని మీరు చూచినట్లయితే, God says, దేవుడు సెలవిస్తున్నారు, what a great and loving God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. He has made the whole earth. ఆయన భూమి అంతటిని చేసినవాడు. But he says, ఆయన చెప్తున్నాడు, కానీ ఆయన చెప్తున్నాడు, I want to come and dwell in you and with you, my child. నా బిడ్డ, నేను వచ్చి నీలోను నీతో కూడా నివసిస్తానని తెలియచేస్తున్నాడు. If you read the life of Abraham in the Old Testament, పాత నిబంధన గ్రంథములో అబ్రహాము జీవితాన్ని చదివినట్లయితే, he was having the Lord God Almighty very close to him like a friend. స్నేహితుని వలె సర్వశక్తిగల దేవుని ఎల్లప్పుడూ ఆయనతో కూడా కలిగి ఉన్నాడు. If you read about it in James 2:23, యాకోబు పత్రిక 2:23 మీరు చదవగలిగితే, Isaiah 41 verse 8, యెషయా 41:8వ వచనంలో, and 2 Chronicles chapter 20 and verse 7. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. He was moving with the Lord as a friend. ఒక స్నేహితుని వలె అతడు దేవునితో కదులుతూ ఉన్నాడు. You can also do the same thing. మీరు కూడా ఇలాగునే చేయవచ్చునండి. I was born in the Christian family only. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. But I had no connection with Jesus Christ. కానీ యేసుతో నాకు సంబంధ బాంధవ్యం I was లేదు. going to the church, నేను సంఘానికి వెళ్తున్నాను, attended Sunday class, సండే క్లాస్ కి హాజరవుతున్నాను. but I had no connection with Jesus. కానీ యేసుతో నాకు సంబంధం లేదు. I was going on as a nominal Christian. నామకార్థ క్రైస్తవురాలిగా హాజరవుతున్నాను. But one day the Lord spoke to కానీ me. ఒక రోజున ప్రభు నాతో మాట్లాడారు. I heard his voice. నేను ఆయన స్వరాన్ని విన్నాను. I was depressed that time. ఆ రోజున ఎంతో అణగారిపోయినట్లుగా ఉన్నాను. And the Lord said, ప్రభు సెలవిచ్చారు, my daughter, నా కుమార్తె, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And I said, Lord, I too love you. నేను చెప్పాను, ప్రభువా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. And he said one more thing. ఆయన మరొక సంగతి చెప్పారు. I want to enter your heart right now. నేను ఇప్పుడే నీ హృదయంలో ప్రవేశించాలని కోరుతూ ఉన్నాను. I want to be a father to you hereafter. ఇక మీదట నేనే నీకు తండ్రిగా ఉండాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. I said, Lord, come into my soul. నేను చెప్పాను, ప్రభువా, నా ఆత్మలోనికి రండి, Come in to stay with me. నాతో కూడా నివసించడానికి రండి. And from then on, అప్పటి
నుండి the Lord came into my heart. ప్రభు నా హృదయంలోకి వచ్చేసారు. I became a true Christian. నేను నిజమైన క్రైస్తవురాలినయ్యాను. I said, you have given your life on the cross just for me, oh Father. నేను అనుకున్నాను, తండ్రి కేవలం నా కోసమే నీ సులువు మీద ప్రాణం సమర్పించావు. You shed your blood on the cross just for me. నా కోసం మాత్రమే కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ఉన్నావు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Cleanse me from all my sins నా పాపముల నుంచి శుద్ధీకరించండి. and all the sinful addictions, పాపగ్రస్తమైన వ్యసనాల నుంచి నన్ను శుద్ధీకరించండి. and make me a new person. నన్ను క్రొత్త వ్యక్తిగా చేయండి ప్రభువా. From then on, ఆ రోజు మొదలుకొని God did that in my life. దేవుడు నా జీవితంలో అలాగున చేశారు. I became a new person. నేను క్రొత్త వ్యక్తినయ్యాను. Even now as you're sitting, ఇప్పుడు కూడా మీరు కూర్చుండగా talk to the Lord. ప్రభుతో మాట్లాడండి. Father, తండ్రి, I want to be your child. నేను నీ బిడ్డగా కావాలని I కోరుతున్నాను. want to become your child. నేను నీ బిడ్డగా కావాలని కోరుతున్నాను. Cleanse me from all my నా sins పాపాల నుంచి and శుద్ధీకరించండి. sinful addictions. పాపగ్రస్త వ్యసనాల నుంచి శుద్ధీకరించండి. You shed your blood on the cross just for me. నా కోసమే కలువరి శిలువలో రక్తాన్ని మీరు చిందించారు. Thank you, Lord. వందనములు ప్రభువా. Cleanse me right now. నన్ను ఇప్పుడే శుద్ధీకరించండి. All your sinful actions and sinful addictions will go away as you are asking that to the Lord Jesus Christ. మీరు ప్రభువైన యేసును అలాగ అడుగుతూ ఉండగా పాపగ్రస్త కార్యాలు, పాపగ్రస్త వ్యసనములన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. God wants to make you his child. దేవుడు మిమ్మల్ని తన బిడ్డగా చేసుకోవాలని కోరుతున్నాడు. Hallelujah. In హల్లెలూయా. the Bible there was a man called Zacchaeus. దేవుని యొక్క వాక్యములో జక్కయ్య అనే పేరున్న వ్యక్తి ఉన్నారు. He was a short man. అతడు ఎత్తులో పొట్టివాడు. Jesus was coming through his city called Jericho. యేసు అతని నగరం యెరికో గుండా వస్తున్నారు. All the people were gathering there. ప్రజలందరూ అక్కడ సమకూర్చబడుతున్నారు. All the people of that town were gathering and said, we want to see Jesus. ఆ నగరవాసులందరూ కూడా యేసును చూడాలని కోరుకుంటూ అక్కడికి వచ్చారు. Zacchaeus was a tax collector. జక్కయ్య సుంకమును వసూలు చేసేవాడు. People said he is a sinner. ప్రజలు అన్నారు కదా, అతడు పాపి అంటున్నారు. He's collecting too much of taxes. అతడు ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాడు అని ప్రజలు అంటూ ఉన్నారు. But this man had a thirst to see Jesus. అయితే ఈ వ్యక్తికి యేసును చూడాలి అనే తృష్ణ అతను కలిగి ఉన్నాడు. He wanted to see Jesus. అతడు యేసును చూడాలని కోరుకున్నాడు. A small desire in his heart. తన హృదయంలో చిన్ని ఆశ నెలకొని ఉన్నది. The Lord knows your heart's desires. మీ హృదయ వాంఛలు దేవుడు ఎరిగి ఉన్నవాడు. If you also have the desire today, మీరు కూడా ఈ రోజున అట్టి ఆశను కలిగి ఉంటే, from today you are going to receive lot of blessing from the Lord. ఈ రోజు మొదలుకొని దేవుని ఎదురు నుంచి ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. Your life will be transformed నీ completely. జీవితాలు సంపూర్తిగా రూపాంతరపరచబడతాయి. As we read in 2 Corinthians chapter 5 verse 17, రెండవ కొరింథీ పత్రిక 5:17 చదివినట్లు, you will become a new person. మీరు క్రొత్త వ్యక్తి అవుతారు. All the old things, old sins will be gone forever. పాత జీవితం పాపాలన్నీ వెళ్ళిపోతాయి. When Jesus enters into your heart, యేసు మీ హృదయంలో it ప్రవేశించినప్పుడు will happen. ఏం జరుగుతోంది? This will happen. ఇలా జరుగుతోంది. When it will happen? ఇప్పుడు అలా జరుగుతోంది. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. And Zacchaeus was anxious to see Jesus. జక్కయ్య యేసును చూడడానికి చాలా ఆశగొని ఉన్నాడు. He was a short man. అతడు పొట్టివాడు. People are gathered there. ప్రజలు అక్కడ గుంపులు కూడారు. Could not see Jesus. యేసును చూడలేడు. So he climbed up a sycamore tree. కనుక ఒక మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. There he was waiting. వేచి ఉన్నాడు. There is Jesus. యేసు వస్తున్నారు. I want to see him. నేను ఆయన్ని చూడాలి. I want to see him. నేను ఆయన్ని చూడాలి. That desire was there. ఆ ఆశ ఆయనలో ఉంది. To see Jesus. యేసును చూచుటకే. I want to see Jesus. యేసును చూడాలి. I want to receive blessing from him. నేను ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందాలి. That's why you have come. అందుకే మీరు వచ్చారు. And the Lord was watching. ప్రభు గమనిస్తూ ఉన్నారు. He knows your innermost desire in your heart. నీ ఆంతరంగిక హృదయ ఆంచలు ఆయన ఎరిగి ఉన్నారు. And he knows the heart's desire of this man Zacchaeus also. జక్కయ్య అనబడే వ్యక్తి ఆశలు ఆయన ఎరిగి ఉన్నారు. As he was coming, ఆయన వస్తుండగా, as Jesus was coming, యేసు వస్తూ ఉండగా, he came just under the tree, sycamore tree, where he was there. ఎక్కడ జక్కయ్య ఉన్నాడు ఆ చెట్టు క్రిందకి ఆయన వచ్చాడు. And he said, ఆయన అంటున్నారు, oh, he was so happy. చాలా సంతోషపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Jesus will be happy if you also look unto him and say, Lord, I want to see you. నీవు కూడా యేసు వైపు చూచి, ప్రభువా నేను నిన్ను చూడాలని చెప్పినట్లయితే యేసయ్య కూడా చాలా సంతోషపడతారు. Come into my heart, Father. తండ్రి మా హృదయంలోకి రండి. Make me a new person. నన్ను క్రొత్త వ్యక్తిగా If చేయండి. you cry like that right now, ఇప్పుడే అలా చెప్పినట్లయితే,
He'll be glad. ఆయన సంతోషిస్తారు. Come straight to you. నేరుగా మీ హృదయంలోకి వస్తారు. And bless you. మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. Yes, he came to Zacchaeus. అవును, ఆయన జక్కయ్య వద్దకు వచ్చారు. And said, ఆయన అంటున్నారు, Zacchaeus, జక్కయ్య come down quickly. త్వరగా కిందికి రా, We will go home. ఇంటికి వెళ్దాము. I want to stay with you. నేను నీతో కూడా ఉంటాను. What a love he has towards us. ఎంత ప్రేమ మన పట్ల ఆయన కలిగి ఉన్నారు. God loves you so much, my brother, my నా sister. సోదరుడా సోదరి, దేవుడు మిక్కిలిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. You may be saying, oh, nobody loves me. మీరు అనుకోవచ్చు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, My husband doesn't love me. నా భర్త నన్ను ప్రేమించడం లేదు, My children hates me. నా బిడ్డలు నన్ను ద్వేషిస్తున్నారు. All those things you may say. అవన్నీ మీరు అనుకుంటూ ఉండొచ్చు. But Jesus says, కానీ యేసు అంటున్నారు, my daughter, నా కుమారి, my young boy, నా యవన బిడ్డలారా, my young brother, నా యవన సోదరులారా, I want to come home with you. నేను మీతో ఇంటికి రాగోరుతున్నాను. I love you. నేను మిమ్మల్ని I ప్రేమిస్తున్నాను. love you. నేను మిమ్మల్ని I want ప్రేమిస్తున్నాను. to come and dwell with you. నేను వచ్చి మీతో నివాసం చేస్తాను. When you go home, మీరింటికి వెళ్ళినప్పుడు I am going to come with you. నేను మీతో కూడా వస్తాను. Hallelujah. హల్లెలూయా. If you believe that, మీరు దాన్ని if నమ్మినట్లయితే, you believe మీరు that, నమ్మినట్లయితే, the Lord Jesus will come with you also ప్రభువైన యేసు మీతో కూడా వస్తారు. and make your home a sweet మీ home. కుటుంబాన్ని మధురమైన కుటుంబంగా చేస్తారు. Make your life a sweet మీ life. జీవితాన్ని మధురమైన జీవితంగా చేస్తారు. Hallelujah. హల్లెలూయా. This is what is going to happen today. ఈ రోజున అలా జరగబోతోంది. And when he went with Zacchaeus, ఆయన జక్కయ్యతో కూడా వెళ్ళినప్పుడు people say, ప్రజలు అన్నారు, oh, he's a sinner. అయ్యో అతడు పాపి కదా. But Jesus loved him కానీ యేసు అతన్ని ప్రేమించాడు. because he sought Jesus diligently. ఎందుకంటే యేసును శ్రద్ధగా వెతికి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He went with him to his house. అతనితో కూడా ఇంటికి వెళ్ళారు. And what is the blessing he gave to that house? ఆ ఇంటికి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు? Salvation has come to this family. రక్షణ కుటుంబానికి వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. My precious brothers, sisters, young people, నా అమూల్యమైన సోదర సహోదరి యవన బిడ్డలారా, you are also receiving this blessing. మీరు కూడా ఈ ఆశీర్వాదాన్ని You స్వీకరిస్తున్నారు. are not going alone to your house today. మీరు ఇంటికి ఒంటరిగా వెళ్ళబోవడం లేదు. Hallelujah. హల్లెలూయా. The Lord is going to come with you. ప్రభు మీతో కూడా రానయ్యున్నారు. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? As he went with Zacchaeus, ఆయన జక్కయ్యతో వెళ్ళినట్టుగానే he is going to come with you. ఆయన మీతో కూడా వచ్చేస్తారు. And he is going to make your home a sweet home. ఆయన మీ గృహాన్ని మధురమైన గృహంగా చేస్తారు. A Christ-centered home. క్రీస్తు కేంద్రిత కుటుంబంగా The Lord will be there with you. ప్రభు ఎల్లవేళలా మీతో కూడా ఉంటారు. The Lord will dwell with you also. ప్రభు మీతో కూడా నివాసం చేస్తారు. Hallelujah. హల్లెలూయా. What a great God we have. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. If you want to read about Zacchaeus, you can read Luke's Gospel, chapter 19, verses 1 to 10. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు గనక మీరు చదవగలిగినట్లయితే జక్కయ్య కథనమంతటిని మీరు అక్కడ చదవగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. When I asked the Lord, నేను ప్రభువుని అడిగినప్పుడు, Lord, I want you to come into my heart, ప్రభువా నా హృదయంలోకి రావాలని కోరుకున్నప్పుడు he came and he is dwelling with me. ఆయన వచ్చి నాతో నివసిస్తున్నారు. That time I was just 16 years old. ఆ సమయంలో కేవలం 16 సంవత్సరాల వయసు From మాత్రమే. then on, you know what I did? అప్పటి నుంచి నేను ఏం చేశానో మీకు తెలుసా? I started talking to Jesus. నేను యేసుతో మాట్లాడడం ప్రారంభించాను. No other friend. ఏ ఇతర స్నేహితులు లేరు. No friend at all. ఏ స్నేహితులు లేరిక. Only Jesus. కేవలం యేసు. Jesus. యేసు. Hallelujah. Hallelujah. My young friends, నా యవన స్నేహితులారా, have Jesus only as your friend. యేసును మాత్రమే స్నేహితునిగా కలిగి ఉండండి. And you can talk to him and walk with మీరు him. ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనతో కూడా నడవచ్చు. And he will be glad to live with you. ఆయన మీతో నివసించడానికి సంతోషిస్తారు. What a loving God we have. ఎంత ప్రేమగల దేవుణ్ణి కలిగి ఉన్నాం. And your home also will be a sweet home. మీ గృహం కూడా మధురమైన గృహంగా ఉంటుంది. Husbands, start loving the Lord. భర్త ప్రభువును ప్రేమించడం ప్రారంభించాలి. Wives, ask Jesus to come into your heart. భార్యలు యేసు మీ హృదయంలోకి రావాలని ఆయనను అడగండి. Young children, ask the Lord right now wherever you are sitting. యవన బిడ్డలారా, ఎక్కడ కూర్చున్నా ఇప్పుడే ఆయనను ఆహ్వానిస్తూ ఆయన అడగండి. Lord, come into my heart. ప్రభువా నా హృదయంలోనికి రండి. Come with me to my home. నాతో కూడా మా గృహానికి రండి. When all of you cry like that, మీరందరూ అలా మొర్రపెట్టినప్పుడు your home will become a sweet home. మీ గృహాలు మధురమైన గృహాలవుతాయి. A Christ-centered home. క్రీస్తు కేంద్రిత కుటుంబాలవుతాయి. హాయ్ మా. హలో నాన్న, ఎలా ఉన్నారు? ఇద్దరు ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా వేసుకుంటున్నారా? నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నావా? తిన్నావా? సంతోషంగా ఉన్నావా?
అమ్మ, మీరు మాట్లాడేది సరిగ్గా వినపడట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఏంటమ్మా, ఈ శబ్దం విని మా కూతురికి పెళ్లి అవ్వడం లేదని బాధపడుతున్నారా? బాధపడకండమ్మా. నా కూతురికి మాత్రం ఏ కళ్యాణం వెనకబడుతూ వస్తుంది? ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల ఆలోచనలు ఇవే. ఈ ఆలోచనలన్నిటికీ దేవుని యొక్క నిర్ణయం యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నారు. మీరు లక్షలాది మంది ప్రజల కన్నీటిని తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం. www.jesuscalls.org లేక యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం.